అయితే ఆన్ ఎ లైటర్ నోట్, కంచె ఆడియో లాంచ్లో జస్ట్ ఫర్ ఫన్ ఇది సార్, శాస్త్రి గారు మీ మీద ఒక చిన్న కంప్లైంట్ చేశారు. అంటే మీరు ఇందాకలన్న సమయమా చెలించకే కానీ, కృష్ణవందే జగద్గురంలో అరెరే పసి మనసా కానీ, ఇందులోనే ఒక మంచి ఇటు అటు అటు అని చిటికెలు ఎవరివో ఇలాంటి పాటలు కానీ క్రిష్ గారు ఎక్కువ రిజిస్టర్ అవ్వకుండా చేశారేమో, ఆ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ తోటి అని. అది ఎందుకు రిజిస్టర్ అవ్వలేదండి? ఆయన 2-3 సార్లు అన్నారండి. అది ఇప్పుడు ఈరోజు మాట్లాడాం. మనం మాట్లాడితే మనం ఎక్కువ ఎందుకొరకు గురించి మాట్లాడాము, విద్వేషం పాలించే గురించి మాట్లాడుతున్నాము, బట్ ఇటు గురించి ఎక్కువ మాట్లాడలేదు, సమయ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఈ పాటలు, ఇది ప్రేమ పాటలు కానీ వేరే అన్నీ ఉన్నాయి, కానీ ఐ గాట్ ఎ ఛాన్స్. ఇలాంటి పాట వచ్చే ఛాన్స్ దొరికింది కాబట్టి బయట ఫోకస్ ఎక్కువగా, మ్యాక్సిమం గమ్యం రిలీజ్ అయిన తర్వాత మిగతా అన్ని మంచి పాటలు ఉన్నా కూడా ఫోకస్ అంతా ఎంతవరకు మీదకి వెళ్ళిపోయింది. సేమ్ కృష్ణవందే జగద్గురం వచ్చినప్పుడు మొత్తం కూడా దశావతారం ఎండ్లో కృష్ణవందే జగద్గురం మీద వెళ్ళిపోయింది, కంచె వచ్చేస్తే ఇలా వెళ్ళిపోయింది. సో ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, రే ఎండ్ సాంగ్ నేను ఎప్పుడు ఆయనకు ఒక పాట ఇచ్చి, గమ్యం పాట అయిపోయింది, కృష్ణవందే జగద్గురం అనే సినిమా పాట ఇచ్చినప్పుడు గురుగారు తాంబూలాలు ఇచ్చాను, ఇంకా మిగతాది నేను అనకూడదు అని దండం పెట్టొచ్చాను అన్నమాట. అంటే